హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరు విక్కీవల్. నేను మీ సరస్వతి నుండి 2 డేస్ డైలీ వ్లాగ్ వచ్చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ట్యూస్డే వెన్స్డే లాంగ్ వీడియో పెట్టలేకపోయాను అనమాట, కొద్దిగా వర్క్స్ ఉండడం వల్ల. సో హెల్త్ కూడా సరిలేదండి, సపోర్ట్ చేయలేదు. మార్నింగ్ అయితే అరౌండ్ 7కి అయితే నిద్ర లేచాను. టిఫిన్ ఏం లేదండి. సో ఈరోజు వచ్చేసి పాపకు వచ్చేసి బోండా వడపిండి 2 ఉన్నాయన్నమాట. ఇన్స్టెంట్ లేస్తూనే బయట అయితే వాకిలి ఊడ్చేసుకున్నాను. వాకిలి ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఫస్ట్ నేనైతే చేసే పని ఇది. టైం కానీ ఎర్లీగా లేస్తే ఫస్ట్ వాకిలి ఊడ్చేసి ముగ్గు పెట్టుకుంటాను. ఇన్ కేసు లేట్గా లేచానంటే వంట పనులు వంట రూమ్లోకి వెళ్ళేసి ముందు ఏదన్నా పెట్టాలంటే గ్యాస్ మీద పెట్టేసి బయటకు వచ్చి ఈ వాకిలి అయితే ఊడుస్తానమాట. ఈరోజు ఆయన అయితే టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి. సో సలాడ్ అయితే చేసేయమన్నారు. అందుకోసం అయితే నేనైతే కానీ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ పల్లీలు 2 బాయిల్ చేస్తున్నాను. పెసలు అయితే నానబెట్టున్నాను. సో అది వేసేసి సలాడ్ చేయిద్దాం అనేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. హాట్ వాటర్ అయితే ఆయన కూడా టీ చాలా రేర్గా తాగుతున్నారండి. సో అందుకనేసి హాట్ వాటరు, లెమను, తేనె 2 మిక్స్ చేసుకొని మేమైతే హాట్ వాటర్, వామ్ వాటర్ తాగేస్తాము మార్నింగే నిద్రలేస్తూనే. సో ఇదిగోండి పెసలు ఫస్ట్ డే అనమాట డైట్కు. పెసలు, అలసందలు బాయిల్ చేశాను. బాయిల్ చేసేసి వెజిటేబుల్స్ కీర, టమాటో, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, తేనె వేసి అంతా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఈరోజు టిఫిన్ అయితే అదే చేస్తానండి. ఒక 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇచ్చాను. ఒక ఎగ్ పాపకి ఇచ్చాను, ఇంకొక ఎగ్ ఆయనకి ఇచ్చేసాను. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే కానీ నేను పప్పు చేశానండి. అలాగే రాత్రి సున్నుండలు చేస్తున్నాను, అవి పెట్టించాను బాక్స్కి అయితే కానీ. మజ్జిగ చేసి బటర్ మిల్క్ అయితే ప్రిపేర్ చేసి నైట్కి వచ్చేసి కిచిడీ చేశానండి. పెసరపప్పు కిచిడీ చేశాను. ఏం వెజిటేబుల్స్ లేవు. సో పెసరపప్పు కిచిడీ చేసి ఆవకాయ వేసుకొని తినేసామన్నమాట. అది కుక్కరు మాడిపోయింది చూడండి. నేనేం చేశానంటే కుక్కర్ బంద్ చేసేసి బయటికి వెళ్ళామన్నమాట. 1 అవర్కి వచ్చేసాము. అలానే విజిల్ తీయకుండా ఉండేసరికి అలా మాడిపోయిందనమాట. ఇది వచ్చేసి మరుసటి రోజు వెన్స్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచేసరికి 6:30 అయిందండి. 6:30కి నిద్ర లేస్తూనే బయట అయితే వాకిలి ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఎవ్రీడే నేను ఒకే టైంకు లేవనండి. ఎక్కువ వర్క్ ఉన్నదంటే 6 కల్లా నిద్ర లేచేస్తాను. ఇన్ కేస్ ఏదన్నా వర్క్ కానీ లేకపోతే కానీ కొద్దిగా లేట్గానే నిద్ర లేస్తాను. మా పాప అయితే కానీ ఇంకా వడ కానీ లేకపోతే కానీ బోండా పిండి కానీ ఆ 2 ఇన్స్టెంట్గా నాకు ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండిపోతాయి అన్నమాట. సో వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసుకున్నాక ఈరోజు పల్లీలు, ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. కలిపి బాయిల్ చేస్తున్నానండి. నాకైతే బాగానే వచ్చాయి. నాన్ వెజ్ ఏం కాదు కదా ఈరోజు. సో వెన్స్డే కాబట్టి నేనైతే అలా చేసేస్తున్నాను. బాయిల్ చేసేస్తే మళ్ళీ సపరేట్ ఎందుకు బాయిల్ చేయడం అన్నట్లుగా పల్లీలు కూడా కొద్దిగా ఇలానే వేసేసాను ఇందులోనే. నేను ఈ 3 డేస్ నుంచి మండే టు ఈ వీక్ మొత్తము మార్నింగే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేయట్లేదండి. ఆయన ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తున్నారు. ఇన్ కేస్ రాకపోతే ఆఫీస్ దగ్గరలో నేను. సో నేను వెళ్ళేసి ఇచ్చేసి వస్తానన్నమాట బాక్స్. సో అందుకనేసి ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేస్తానన్నమాట లంచ్. ఒకటి బెటర్ అండి. మార్నింగే కానీ కర్రీస్ కానీ అన్నీ చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ రైస్ ఒకటి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి నైట్ అయితే కానీ నేను ట్యూస్డే నైట్ బయటికి వెళ్ళేసి కావాల్సిన గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాను. పల్లీలు 1 కిలో తెచ్చానండి. డైట్లో ఆయన కూడా పల్లీలు వాడతారు అనేసి ఇంక 1 కిలో తెచ్చాను. మాకు 1 కిలో సరిపోతాయి. పల్లీలు, గోధుమ పిండి, అలాగే వచ్చేసి కొన్ని పాపకు కూడా నూడిల్స్, మ్యాగీ అట్లాంటి కొన్ని అయితే తెచ్చుకున్నాను. కచెప్లు అవి కూడా లేవు. సో కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నానండి. యాక్చువల్లీ ఊరు నుంచి వచ్చేటప్పుడు నేను చాలా సరుకులు తెచ్చుకున్నాను. బొరుగులని, ఉప్మా రవ్వని, కేసరి రవ్వని అలా చాలా వరకు తెచ్చుకున్నాను అనమాట.
బెల్లము, చక్కెర అన్నీ ఊరికాడ నుంచే తెచ్చుకున్నాను. ఇప్పుడు కందిపప్పు, అలాగే వచ్చేసి గోధుమ పిండి, పల్లీలు మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నాను. అవి నిండుకుంటున్నాయి. సో, ఎక్స్ట్రా నేను ఉండంగానే తీసేసుకుంటానండి. మళ్ళీ మళ్ళీ కావాలి అంటే గానీ బయటికెళ్ళలేం కదా అనేసి హోల్‌సేల్ షాప్‌కెళ్ళాము నైటు. సో, కొంచెం తిరిగామంటే గానీ మనకు షాపులు ఎక్కడున్నాయి, ఏంటి అనేటివి కూడా బెంగుళూరులో తెలుస్తాయి. ఇంట్లోనే ఉంటే అవ్వదు కదండీ! సో, మా వారితోటి ఎర్లీగా వచ్చారు నైటు. సరే బయటికెళ్దాం పదా అనేసి వెళ్ళేసి నేను వంట కూడా చేసి పెట్టేసి వెళ్ళాననమాట. వెళ్ళేలోపు ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేలోపు 1 అవర్ పట్టింది. మేము వచ్చేసి ఇంకా 9:30కి అలా వచ్చేసి తినేసి ఇంకా పడుకున్నామండి. ఇంకా నైట్ కుదరలేదనమాట. అప్పటికే అలసిపోయాము. సో, మార్నింగ్ నిద్ర లేసి ఇంకా ఇలా హాట్ వాటరు, ఎగ్స్ గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి ఇంకా నేను కూడా ఇవి వేడయ్యేలోగు గ్రాసరీస్ సర్దేస్తామనేసి ఇక్కడ పనైతే చూసుకుంటున్నాననమాట. నైటే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని, కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ అయితే నాకు కిచెన్‌లో ఫ్రెష్‌గా ఉంటుందండి. బాగా వర్క్ చేసుకోవాలనిపిస్తుందనమాట. ఇన్ కేస్ ఎప్పుడన్నా గానీ హెల్త్ బాలేకనో అలా కిచెన్‌లో గానీ, సింకులో అలానే అంట్లు గానీ ఉన్నాయంటే గ్యాస్ స్టవ్ గానీ క్లీన్ చేయకపోతే మరుసటి రోజు పిచ్చెక్కిపోద్దనమాట. అసలు వర్క్ చేయాలంటే అస్సలు చేయాలనిపియదు. ఎందుకో నాకు మొదటి నుంచి ఇదే అలవాటు. నైట్ ఎంత హెల్త్ బాలేకపోయినా ఎప్పుడో ఒక్కసారి బద్ధకిస్తే తప్పితే నేను మోస్ట్లీ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. నిద్రలేసి కిచెన్‌లోకి వచ్చేసరికి నీట్‌గా ఉంటుందనమాట. సో, గజిబిజిగా లేకుండా ఇలా నీట్‌గా ఉంటే ఫ్రెష్‌గా మన పని మనం చేసేసుకోవచ్చు. నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటండి. అక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా మా పిల్లలతో అంతమంది పిల్లలున్నా గానీ నేను నైటే కిచెన్ గానీ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మా అక్క అయితే గానీ ఇంకా ఒక్కొక్కసారి కాదులే అనేసి అక్కడ పెట్టేసి ఇంగ పడుకుంటుంది. మార్నింగే లేచి చేసుకోవచ్చులే అనుకుంటుంది గానీ, నాకైతే గానీ అసలు నిద్ర రాదనమాట. కిచెన్‌లో గానీ, సింక్‌లో అంట్లు ఉన్నాయంటే నా వల్ల కానే కాదు. నేను నిద్రపోతుంటే నాకు అదే అనిపిస్తది. అయ్యో! ఉన్నాయే కిచెన్‌లో పొద్దున్నే ఎప్పుడు చేస్తాము, వంట ఎప్పుడు చేయాలి, అంట్లు ఎప్పుడు తోముకోవాలి అన్న ఆలోచన ఉంటుందన్నమాట. నాకైతే ఈరోజు బాగా లెఫ్ట్ సైడ్ హెడేక్‌గా ఉందండి. ఎందుకో పంటి నొప్పి వల్ల కొద్దిగా హెల్త్ ఇదిగా ఉందన్నమాట. చాలా నీరసంగా ఉంది. ఎంత నీరసంగా ఉన్నా గానీ మన పనులైతే మనకు తప్పవు గదండీ! సో, నాకైతే గానీ వీళ్ళందరూ ఎళ్ళిపోయినాక కొంచెం రెస్ట్ ఉంటుందిలే అనేసి అనుకుంటాను. కానీ నాకు వాషింగ్ మిషన్ లేకపోవడం వల్ల నాకైతే బట్టలైతే చాలా ఎక్కువ పడుతున్నాయి. బెడ్‌షీట్లు గానీ అలా వీక్లీ 2 టైమ్స్ అలా వాష్ చేయడం. అలా అయితే గానీ చాలా వరకే ఉన్నాయండి. అప్పుడు వాషింగ్ మిషన్ ఉండడం వల్ల నాకు తెలియలేదు గానీ, వాషింగ్ మిషన్ లేదని బెడ్‌షీట్లు వాష్ చేయకుండా ఉండలేమనమాట. నేనైతే ఖచ్చితంగా వీక్లీ 2 టైమ్స్ అయితే గానీ బెడ్ మీద బెడ్‌షీట్లు అన్నీ తీసేస్తాను. ఇంతకుముందు బెంగుళూరులో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి తీసేదాన్ని. ఇప్పుడు వీక్లీ 2 టైమ్సే తీస్తున్నాను. ఎందుకంటే తొక్కుడు ఎక్కువ లేదు గదండీ! నేను, పాపే గదా ఉండేది. సో, అందుకనేసి ఇవి చూడండి పెసలు ఊరి దగ్గర నుంచి తెచ్చుకొనున్నాననమాట. నేను మార్నింగ్ నానేసి పెసలు వాటర్‌లో నానేసి నైట్ వచ్చేసి గట్టిగా కట్టి మూట కట్టి వడగట్టేసి గట్టిగా ఒక క్లాత్‌లో మూట కట్టి ఆ మూట మీద ఒక బరువు పెట్టాలండి. అలా బరువు పెడితే పొద్దునకి చూడండి పోగులైతే చాలా బాగొస్తాయి. నాకు ఇంకా బరువు ఎక్కువ ఏమీ లేకపోవడం వల్ల రాయి గానీ, లేకపోతే గానీ అట్లా గానీ ఉంటే గానీ బరువు ఉంటే పెట్టుకోవచ్చు. ఇంకా బాగా మొలకలొస్తాయి. పర్లేదు నాకైతే బానే మొలకలొచ్చాయండి. యెస్టర్‌డే వచ్చేసి నేను మంగళవారం ఏం చేశానంటే బాయిల్డ్ పెసలు పెట్టాను. ఇవైతే గానీ నానబెట్టి మొలక కట్టిన పెసలు ఈరోజైతే ఆయనకు సలాడ్ లేకైతే యూజ్ చేస్తున్నాననమాట. ఆయన గూడా నాకు ఎందుకో హెల్తీగా అనిపించట్లేదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసి సలాడే తింటాను అనేసి అన్నారు. సో, ఇది సెకండ్ డే డైట్ అనమాట. బాయిల్డ్ అదే పల్లీలు, అలాగే వచ్చేసి నానబెట్టిన పెసలు, కీర, ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, కొద్దిగా లెమన్ గూడా కొంచెం వేస్తున్నాను. లెమను, సాల్ట్ గూడా స్కిప్ చేశానండి. సాల్ట్ గూడా వేశాను. తేనె వేశాననమాట. అలాగే ఒక ఎగ్ అనమాట. డైలీ ఒక ఎగ్ అయితే ఇస్తున్నాను. ఇంక పాప కోసం వచ్చేసి వడపిండి, బోండా పిండి ఉందని చెప్పాను గదండీ! వడ అయితే వేస్తున్నాననమాట. వడలు తినేసింది ఇంట్లోనే. బోండాలొచ్చేసి బాక్స్‌కి తీసుకెళ్ళిందండి. ఒక పప్పాయ గూడా పెట్టిచ్చాను పాపకి స్నాక్స్ కోసమైతే గానీ.
దోసపిండితో చేశానండి బోండాలైతే గానీ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. మంచి టేస్ట్ ఉంటాయండి దోసపిండితో ఆనియన్స్ కలిపి చేస్తే గానీ. నాకైతే ఈ బోండాలంటే చాలా ఇష్టం. మా పాప గానీ చాలా ఇష్టంగా తింటుందనమాట. సో, దానికి మార్నింగ్ వచ్చేసి స్నాక్స్‌కు లాగా బోండాలు పెట్టించాను. అలాగే ఒక స్వీట్ పెట్టించాను, పప్పాయ పెట్టించానండి. టిఫిను, లంచ్ అలా స్నాకు, లంచ్ వచ్చేసి అక్కడే స్కూల్లోనే తినిపిచ్చేస్తారనమాట. సో, ఇంకా టిఫిన్ ఏం లేదు కాబట్టి పాప వరకే కాబట్టి ఆయనకు సలాడ్ కలిపినా కాబట్టి ఇంకా ఆయన స్నానానికి వెళ్ళుంటే నేను కూడా ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. బెడ్షీట్లన్నీ మార్చేస్తున్నానండి. పాప నైట్ టాయిలెట్ పోసింది. సో, ఇంకా డైపర్లు అయితే తనకి యూజ్ చేయట్లేదండి. మోస్ట్లీ నేను నిద్ర లేపి పోపిస్తున్నాను అనమాట. డైపర్లు వేయడం వల్ల కూడా కొంచెం బాగా సఫర్ అయింది. సో, ఇంకా దివాన్ మీదంతా చేంజ్ చేసేసి బెడ్షీట్లన్నీ చేంజ్ చేసేసాను. ఈరోజు మొత్తము క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. 9 కల్లంతా నా వర్క్ కూడా అయిపోయిందండి. 9కి నేను స్నానం చేసి దీపం కూడా పెట్టేశాననమాట. టిఫిన్ లేకపోవడం వల్ల పెద్దగా వర్క్ అయితే ఉండట్లేదు. ఈజీగా అయిపోతుంది నాకు. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మధ్యాహ్నం ప్రిపేర్ చేశాను. 11కి అలా స్టార్ట్ చేశాను. ఎగ్ కర్రీ చేశానండి. బాయిల్డ్ ఎగ్ చేసేసి తర్వాత మసాలా పెట్టి ఎగ్ గ్రేవీ చేశాను. అలాగే వచ్చేసి అందులోకి బగారా చేస్తున్నానండి. మా వారు ఈరోజు బగారా చేసి ఎగ్ కర్రీ చేయమన్నారు. యాక్చువల్లీ సండే చికెన్ మానేసాం కదా, చికెన్ షాప్లో ఫుల్ రష్ ఉన్నారనేసి ఈరోజైతే తీసుకురాలేదు. సో, ఎగ్ కర్రీ చేసేయమన్నారు, చేసేసాను. ఇంకా బగారా కూడా ప్రిపేర్ చేశానండి. మధ్యాహ్నం మంచి లంచ్ బాక్స్ నేనే ఇవ్వాలి ఎత్తుకోబోయి. ఆయనకు లంచ్ బాక్స్ ఇచ్చేసి పాపనైతే తీసుకొచ్చేస్తాను. ఈ రోజుటి వీడియో ఇంతేనండి. వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.